ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు ఎప్పటిలాగానే ఆధ్యాత్మికవేత్త రామదేవి గారు ఉన్నారు. మేడం తోటి ఈరోజు కార్యక్రమానికి ఇంకో గుడి ప్రత్యేకత తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. ఇంకొకటి రెగ్యులర్గా వినేది శ్రీశైలం, మనకు హైదరాబాద్కు దగ్గరలో ఉంది, ప్రాచీనమైన గుడి. దాంట్లో అన్నీ ఉన్నాయి, పాతాళ గంగ, ఇష్టకామేశ్వరి, అక్కమాదేవి, అన్ని రకరకాలుగా ఉన్నాయి, కీర్తిశిఖరం అని చెప్పేసి. కానీ ఇంకొకటి పేరు ఈ మధ్యలో కొత్తగా వింటున్నాను, ఉబ్బిలి బస్వన్న. ఆ ఉబ్బిలి బస్వన్న ఎవరు, అది ఎక్కడుంది శ్రీశైలంలో, చాలామందికి తెలియదు. దాన్ని ఇప్పుడు రీసెంట్లీగా చాలామంది కాదు కొంతమంది నోట్లో వింటున్నా. అసలు ఏంటి దాని గురించి కొద్దిగా వివరిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అసలు బసవన్న అంటేనే మనం శివపురాణంలో చాలా స్పష్టంగా, బసవపురాణంలో కూడా ఉంది మనకి. అంటే బసవుడు అంటే ధర్మం 4 పాదాల మీద ఏ విధంగా ఉంటుందో బసవన్న 4 పాదాల మీద ఉన్నాడు అని. అసలు మనం ఇక్కడ నందిని ఎందుకు శివాలయంలో ప్రతిష్ఠిస్తారు, నంది కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని ఎందుకు దర్శనం చేసుకోవాలి, ఈ విశిష్టతని తెలుసుకుంటే ఉబ్బిలి బసవన్న గురించి మనం తెలుసుకోవచ్చు. స్వామివారిని అంటే మనం ధర్మం 4 పాదాల మీద వృషభాన్ని మనం చూస్తున్నాం కదా. అంటే ధర్మ మార్గంలో మనము నడుస్తూ పరమేశ్వరుని దగ్గరికి చేరుకోగలమనే దానికి సంకేతంగా మనం నంది కొమ్ముల మధ్య నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. అంటే మనకి యుగ యుగాలు గడిచే కొద్దీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఒక్కొక్క 4 పాదాల మీద ఉన్న ధర్మము కలియుగానికి వచ్చే వరకు 1 పాదం మీద ఉంటుంది. ధర్మం నశించిపోతుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, ఎక్కడెక్కడ ధర్మం నశిస్తుందో అక్కడ నేను అవతార కార్యాన్ని దాల్చవలసి వస్తుంది. మనకిప్పుడు కలియుగ పురుషుడు రావాలి కాబట్టి మనం ఈ వృషభం అంటే ఈ నంది ఉబ్బలి బసవన్న అంటే బసవేశ్వరుడు అంటారు. కర్ణాటకలో ఎక్కువగా ఈ బసవేశ్వరుడికి పూజలు చేస్తారు. ఆలయాలు చాలా ఉన్నాయి. కర్ణాటకకి ఎక్కువగా భక్తులు శ్రీశైలంకి కర్ణాటక నుంచే వస్తారు భక్తులు ఎక్కువగా. గమనిస్తే మనం ఆ బసవేశ్వరుని కూడా అంతే ఆరాధిస్తారు. మనం యాగంటిలో చూస్తే కూడా బసవేశ్వరుడికి చాలా విశిష్టత. ఆయన పెరుగుతూ అలా పోతూనే ఉంటాడు. అంటే అందరూ నంది అంటారు, పెరుగుతుంది అంటారు, కానీ దానికి ఉన్న విశిష్టత ధర్మం 4 పాదాల మీద నడుస్తోంది. దానికి ఆకారమే బసవేశ్వరుడు, అందుకే పరమేశ్వరుడి దగ్గర ఉన్నాడు అనేది ఎవరికీ తెలియదు. అందుకే నంది మధ్యలో నుంచి చూస్తాం, కొమ్ముల మధ్యలోంచి అని. అయితే ఈ ఉబ్బిలి బసవన్నకి ఒక విశిష్టత ఏంటిదంటే, శ్రీశైలం దగ్గరలో బ్రహ్మనగరం అనే ఊరు ఉండేది. అక్కడ ఒక శిల్పి ఉండేవాడు. ఆయన తరచుగా శ్రీశైలంకి స్వామివారి దర్శనానికి వెళ్ళి వచ్చేవాడు. కానీ ఒకసారి ఆయనకి వచ్చినప్పటి నుంచి శ్రీశైల ఆలయమే గుర్తొస్తుంది. గుర్తు వచ్చి సరే స్వామివారి దగ్గర నందిని ఒకదాన్ని నేను చెక్కుతామని చెప్పని ఆయన ఆకృతిని చాలా అందంగా 2 నందుల్ని తయారు చేశాడు. అవి ఎలా తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తూ నిద్రిస్తే స్వామివారే అంటే ఆ మల్లికార్జునుడే స్వయంగా కలలో కనిపించి ఒక ఉలితాడునిచ్చి ఈ 2 ఉలితాడుల్ని నందికి తగిలించి తీసుకొనిరా అని చెప్తారు. ఎక్కడైతే నంది ఆగిపోతుందో నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో అక్కడ ఆ నంది అక్కడే ప్రతిష్ఠితమైపోతుంది అని చెప్తారు. సరే లేచి చూస్తాడు, నిజంగానే అక్కడ ఉలి అంటే తాడు ఉంటుంది. అంటే స్వయానా భగవంతుడు అందించాడు ఆయనకి పరమానందంతో. ఆ ఉలి తాడుని 2 నందులకు వేసి తీసుకొని వచ్చి తెప్పలోకి ఎక్కించాడు. ఎక్కించి తీసుకొస్తున్నప్పుడు పాతాళ గంగలో మధ్యలోకి రాగానే ఒక నంది కాలు ఆ పాతాళ గంగలో ఉన్న రాళ్లలో ఇరుక్కుంది, ఎంతకీ రాదు. అప్పుడు ఈ శిల్పి వెనక్కి తిరిగి చూడాల్సి వస్తుంది. అంటే పరమేశ్వరుడు చెప్పాడు కదా, నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తావో ఆ నంది అక్కడ ప్రతిష్ఠితం అవుతుంది అని. అక్కడ ఆ నంది అలా ప్రతిష్ఠితమైపోయింది. ఇంకో నందిని తీసుకొని వచ్చాడు. పరమేశ్వరుడు ఎదురుగా ఇప్పుడున్న నంది ఆ శిల్పి చెక్కింది. ఇప్పుడు ఈ ఉబ్బలి బసవన్న అని చెప్తున్నామే, మరి ఎవరైనా దర్శించారా అంటే పాతాళ గంగలో 700 అడుగుల లోతున ఉంది ఈ ఉబ్బలి బసవన్న. అంటే మనం అందరికీ ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయాక అక్కడ ఉన్న ఆనకట్టకి అటువైపున ఇటువైపున అని ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన భాగంలోకి ఈ ఉబ్బిలి బసవన్న అనేవాడు పంచబడ్డాడు ఆయన అక్కడి పక్కకి. అంటే మన పూర్వీకులు చూశారు. అంటే
700 అడుగులు లోతు అంటే అప్పుడు నీరు తక్కువగా ఉండి ఉండొచ్చు. ఈ ఉబ్బిలి బసవన్నని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారు న్యాయంగా ధర్మంగా జీవితాన్ని గడిస్తారని చెప్పి కూడా మనకి ఉంది. శివపురాణంలో కాదు, శ్రీశైల మహత్యం స్థల పురాణంలో కూడా చాలా స్పష్టంగా దీని గురించి చెప్పబడింది. అంటే చాలామంది ఎద్దు, వృషభము అంటే ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు బసవన్నని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకోటి మనం ఇక్కడ పంట పొలాల్లో మరి అంత వృషభం అంటే కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు, అమ్మ మరి దేవుడి గుళ్ళో పెడతారు, మరి పొలాల్లో దున్నుతూ కనిపిస్తాయే వాటికి ఏంటిది ఆ కర్మ అని. అంటే ఇక్కడ ఒక చిన్న కథనం, అంటే ఇది ఎప్పుడో చిన్నప్పుడు విన్నది, దీనికి ఎక్కడ ఆధారం అయితే తెలియదు కానీ నేను విన్నది చెప్తూ ఉన్నాను. ఒకసారి పరమేశ్వరుడు బసవన్నని పిలిపించి భూమి మీదకి వెళ్ళి ప్రజలందరినీ 3 సార్లు స్నానం చేసి ఒక్కసారి భోంచేయమని చెప్తాడు. ఆయన వచ్చాడు, కాస్త మందబుద్ధిగా మనం గమనిస్తూ ఉంటాం, ఎద్దులు వెళ్తూ ఉంటే ఎంతకీ పక్కకి వెళ్ళాం. అలా ఉండటంతో కిందికి వచ్చి ప్రజలకి 3 సార్లు భోంచేసి ఒకసారి స్నానం చేయమని చెప్పాడు. అంతా తారుమారుగా చెప్పాడు. మళ్ళీ వెళ్ళాడు కైలాసానికి. పరమేశ్వరుడు అడిగాడు, ఇలా చెప్పాను అంటే, ఓ మందబుద్ధి, మరి వాళ్ళు 3 సార్లు భోంచేయాలంటే పంటను పండించుకోవాలి కదా, వెళ్ళి నువ్వే దున్ని పంట పండించే క్రమంలో నువ్వు వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళు భోంచేయాలి కదా అని పంపించాడు అనేది కథనం. కాబట్టే ఆయన ధర్మానికి ప్రతీక. మనము అంటే మానవుడికి ఏదైతే ప్రాణాలకి అవసరమో, ప్రాణాలు నిలబెట్టుకోవటం కోసం దానికి కూడా ఆయన మనకి సహకరిస్తూ ఎన్నో రకాలుగా మన వెంబడి ఉంటాడు. ఎద్దుల్ని పూజించే క్రమం మనం పల్లె వాతావరణంలో చూస్తాం, చేస్తారు. సంక్రాంతి రోజు, కనుమ రోజు ఎద్దులకు మాత్రమే పూజ చేస్తారు. అది కూడా కృతజ్ఞతగా ఎద్దుల్ని పూజ చేస్తారు. ఎందుకు? పంట పండించే సమయంలో ఎంతో సహాయం చేస్తాయి కాబట్టి మనం చేసే ప్రతి పండగ కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ భగవంతుడికి చేసుకునే పండగ కాబట్టే ఈ వృషభాలని మనం పూజించుకునే సాంప్రదాయం ఉంది. ఈ ఉబ్బిలి బసవన్న కథని ఎవరు విన్నా కూడా వారిలో ఉన్న రాక్షస గుణాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ధర్మమైన మార్గంలో నడుస్తారని మనకి చెప్తారు పెద్దవాళ్ళు. కాబట్టి ఈ ఉబ్బిలి బసవన్న అంటే అసలు చాలామందికి ఇక్కడ ఉన్నాడా, ఆయన కనిపించడే, ఆ కథ గురించి కూడా తెలియదు. కాబట్టే ఈ ఉబ్బిలి బసవన్న గురించి వినడం తక్కువగా ఉంటుంది. మనం ధర్మమైన మార్గంలో నడవడం కూడా తక్కువగానే అయిపోయింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఉన్న శిలామూర్తులు ఎవరు, ఎందుకు ఆ విశిష్టత, ఎందుకు ఇక్కడ పెట్టారనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇంకొకటి, మన పురాణాలు కానీ మన ఆలయ విశిష్టతలు కానీ మన రాను రాను తరాల వాళ్ళకి తెలియకుండా పోతుందేమో అని ఒక భయం పెద్దవాళ్ళల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ చెప్పాలి పిల్లలకు కూడా. ఇక్కడ బసవన్న ఎందుకున్నాడు, ఈ బసవన్నకి ప్రతిరూపం ఇది, ఇలాంటివన్నీ పిల్లలకు చెప్పడం వల్ల కొన్ని తరాలని వరకైనా మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు ఎప్పుడో 700 అడుగుల లోతులోన ఉబ్బిలి బసవన్న గురించి అసలు మనకే తెలీదు. మన తరాల ముందు తరాల వాళ్ళకి తెలియాలి అంటే ఆ విశిష్టత తెలియదు. ఎందుకు అక్కడ ఉంది? చాలామంది పిల్లలు అడుగుతారు, ఆ 700 అడుగులోకి వెళ్ళి ఎవరు ప్రతిష్ఠించారు అని ఒక సందేహం అయితే వస్తుంది. అంటే అది ప్రతిష్ఠించలేదు, స్వయంగా భగవంతుడే ఆ విధంగా అలా ఉండేలాగా చేశాడు. అంటే మనం ప్రతి మనిషికి ఆహారం ఎంత ఆధారమో నీరు కూడా అంతే. అటువంటి నీటినే మనం పంట పొలాలకి ఉపయోగిస్తాం. కాబట్టి ఆయన న్యాయ దేవత కాబట్టి ఆ నీటిలో ఉండి న్యాయాన్ని రక్షించటానికి అక్కడ ఆయన స్థిరంగా ప్రతిష్ఠితమైపోయాడు. పరమేశ్వరుని ఆజ్ఞ కూడా ఆయనకు తెలియదా ఇలా జరుగుతుందని తెలుసు. కాబట్టి ఎవరైతే ఉబ్బిలి బసవన్న అక్కడ ఉండేదానికి కారణమో ఆ శిల్పి చేసిన ఆ కార్యక్రమం కానీ ఆయనకి వచ్చిన ఆలోచన కానీ ఇవన్నీ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితాన్ని చాలా అందంగా మలుచుకుంటారనే చెప్పాలి. కాబట్టి అంటే శ్రీశైలము, యాగంటి బసవన్న కొన్ని ఆలయాల వరకే మనకు తెలుస్తుంది బసవన్నల గురించి. ఈ ఉబ్బిలి బసవన్న గురించి ఎవరికి ప్రత్యేకంగా తెలియదు. కాబట్టి ఇటువంటి ఛానల్స్ ద్వారా అయినా పిల్లలకి ఇటువంటి తెలియచేస్తే మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎక్కడో దేశాల నుంచి వచ్చి మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటే మనం మాత్రం పాశ్చాత్య దేశాల్లో ఉండే సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మనల్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. అంటే
ఇప్పుడు ప్రతిదీ కూడా మన ఆరోగ్యానికి ఇనుమడింపజేశారు. మనం చేసే పూజలో కానీ ప్రసాదాలకు కూడా ఆరోగ్యానికి ముడిపడి ఉంది, వాతావరణానికి ముడిపడి ఉంది, ప్రకృతికి ముడిపడి ఉంది. కాబట్టే ప్రతి ఒక్కరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి విశిష్టతల్ని వినటం వల్ల మన జీవితం అంటే వినడం వల్ల కూడా మనలో ఆలోచనలు సక్రమంగా మారి మనం ధర్మం వైపుకి నడుస్తాం. అందుకే చెప్తారు కదా మేడం పెద్దలు, శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు. కాబట్టి అంటే ఇప్పుడు ఈ మాట చెప్పినా కూడా ఇప్పుడు వాడు హత్య చేశాడు అంటే శివుడి ఆజ్ఞ ఉందా అంటారు. అలా కాదు, పూర్వజన్మ కర్మ అనేది మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. మరి అంటే వితండవాదులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని దోపిళ్ళు జరుగుతున్నాయి, మరి శివుడి ఆజ్ఞేనా అని కూడా అంటారు. అది కాదు. ఒకళ్ళు మనల్ని దోచుకున్నారన్నా, ఒకళ్ళు మనకి నష్టం కలిగించారన్నా ఏదో జన్మ పరంపర అయితే ఉంటుంది వాళ్ళతోనే. కాకుంటే మనం ఉన్నది కలియుగంలో కాబట్టి ఆ పరమేశ్వరుని నామస్మరణ చేస్తూ ధర్మమైన మార్గంలో నడుచుకుంటూ లేని దానికోసం వెంపర్లాడకుండా ఉంటే బసవన్న ఆశీర్వాదము ఉంటుంది, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదము ఉంటుంది. అలాగే మనం బసవన్న చెవులో మన కోరికల్ని చెప్పుకుని పరమేశ్వరుని దర్శనానికి వెళ్తాం. అంటే ఎందుకు ఆయన వెళ్ళి స్వామివారికి విన్నవించుకుంటారు అంటే ఇప్పుడు మనము ఒక ముఖ్యమంత్రితో పని ఉంది, మనం డైరెక్ట్గా వెళ్ళి కలవలేమైంది, వాళ్ళ పిఏ ద్వారానో అలా మనం ఒక ఏదైనా పేపర్ మీద రాసి మన కోరికను విన్నవించుకోవాలి. అలా మనం బసవన్నకి చెబితే స్వామివారికి చేరవేస్తే మనకు అది కరెక్టా కాదా అని చూసి మాత్రమే స్వామివారు మనకి ఇస్తారు. ఏదైనా అంతే కదా. ఒక తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు అడిగిందల్లా ఇవ్వరు. ఎందుకు అంటే అది వాళ్ళకు సక్రమమైందా కాదా, అది ఇస్తే వాళ్ళు బాగుపడతారా లేదా అని ఆలోచిస్తారు. కాబట్టి భగవంతుడు కూడా మరి ఈ సృష్టి నియామకుడు, ఆయన సృష్టిని తయారు చేసిన వాడు, ఇంతమందిని సంరక్షిస్తున్నాడు. అలాంటి వాడి విషయంలో మనందరి విషయంలో ఆయన ఎలా ఉండాలి? కాబట్టి కలియుగంలో ఉన్నాం కాబట్టి భగవన్నామ స్మరణ చేస్తూ ఇలాంటి కథలని వింటూ ఇలాంటి విశిష్టతల్ని తెలుసుకోవటం వల్ల కలిబాధల నుంచి కూడా మనం రక్షింపబడతాం. అంటే ఈ బసవేశ్వరుడే స్వామివారికి చెప్తారు కదా, మరి ఆయన గురించి చెప్తున్నప్పుడు ఎంత ఆనందపడిపోతాడు. అప్పుడు మనకి ఏ కష్టం ఉందో తెలుసుకొని చెప్పగలిగేది బసవన్నే కాబట్టి ఆయన గురించి వినాలి, తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే ఈరోజు మీరు చాలా చక్కగా శ్రీశైలంలో ఉన్న బసవన్న గురించి, ఉబిలి బసవన్న అసలు చాలా వరకు ఇప్పటివరకు కూడా తెలియదు మేడం. మీరు చెప్పేంత వరకు కూడా కొద్ది వరకే విన్నాము. ఈరోజు చాలా క్లుప్తంగా వివరించారు దాని గురించి మన ప్రేక్షకులకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.